Thank you very much, Prashanti. That's really a great job, Vinod. నిజంగాను చాలా ఈజీగా అనిపించింది నాకు కూడా సెషన్. కొత్త వాళ్ళకి అరే 5K మిషన్ 5K చేసుకోవడం దీంతో చాలా ఈజీ కదా అనేసి చెప్పి అనిపించింది. అండ్ సో కొత్త వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. దట్ యు హావ్ చూజన్ ఇంపార్టెంట్ బిజినెస్ అండ్ దాంతో పాటుగా ఈ బిజినెస్ లో ఏ రకంగా మిషన్ 5K ద్వారా మీ క్రైటీరియాని త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు అని తెలుసుకోవడానికి ఈ సెషన్ అటెండ్ చేశారు. సో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. హోప్ మీ అందరికీ కూడా ఈ సెషన్ నచ్చింది అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ పర్టికులర్ సెషన్ ని ఏ రకంగా 5,000 రూపీస్ జాయిన్ అవ్వగానే ముందర ఏ రకంగా 5,000 రూపీస్ తోటి మన క్రైటీరియా కంప్లీట్ చేసుకుంటాము, అలాగే జాయిన్ అయిన తర్వాత మినిమం 5,000 రూపాయలు ప్రతి నెల సంపాదించాలి అనే గోల్ ని ఏ రకంగా సెట్ చేసుకుంటాము అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీద డిజైన్ చేయబడ్డ సెషన్ అండి ఈ మిషన్ 5K. అండ్ దిస్ ఇస్ రియలీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెషన్ అని చెప్పచ్చు. బికాస్ కొత్త వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. అరే నేను 5,000 అంటే చాలా అనుకున్నాను కానీ 5,000 అంటే ఇంత ఈజీగా అవుతుందా అనేసి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితేనండి మన బిజినెస్ లో కోర్ థింగ్స్ ఏంటి, మీ బేసిక్ థింగ్స్ చేయాల్సింది ఏంటి అనేసి చెప్పంటే, ఒక పర్సన్ బిజినెస్ లోపలికి వచ్చిన తర్వాత టు మేక్ హిస్ టర్న్ ఓవర్, అంటే బిజినెస్ అంటే ఆబ్వియస్లీ మీకు అర్థం అవుతుంది. బిజినెస్ అంటే ఇందులో ప్రొడక్ట్స్ మనకి టర్న్ ఓవర్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒకవేళ టర్న్ ఓవర్ అనేది లేకపోతే అది అసలు బిజినెస్ అవ్వదు. సో టర్న్ ఓవర్ జరగాలంటే మొట్టమొదటి మనకి ఎవరికి కావాలి అనేసి చెప్పంటే మనకి ఫస్ట్ కస్టమర్స్ కావాలి. అండ్ బై దిస్ టైమ్ యుడ్ బీన్ అండర్స్టూడ్, ఒక విషయం మీకు చాలా క్లియర్ గా అర్థమై ఉంటుంది, దట్ కస్టమర్ ని ఈ దీనికోసం ఈ ప్రొడక్ట్ కి కస్టమర్ ని పట్టుకోవడం చాలా కష్టమేమో అనే ప్రొడక్ట్స్ ఏవీ లేవు మనకి. యాక్చువల్లీ మన దగ్గర ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎవ్రీ డే ఇన్ డే అవుట్ ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కంఫర్టబుల్ గా వాడుకోదగిన ప్రొడక్ట్సే మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అండ్ వాటిని యూజ్ చేసే మనం ఈ బిజినెస్ ని బిల్డ్ చేయబోతున్నాము. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పొటెన్షియల్ ఆఫ్ దోస్ ప్రొడక్ట్స్, ద యునిక్ క్వాలిటీ, ఇలా మొత్తము వినోద్ గారు చెప్పిన దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, ఆ యునిక్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈస్ ద కీ ఇంపార్టెంట్ థింగ్. మీరు అనుకోవచ్చు రే ఏముంది ఇందులో ఏముంది, ఇప్పుడు వినోద్ గారు ఆమ్వే తోటి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఈ ప్రొడక్ట్ సూపర్ అని చెప్పొచ్చు అనేసి అనుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ వినోద్ గారు చెప్పడం కాదండి, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్. మీ అప్లైన్ మీకు చెప్పుండొచ్చు దట్ మీరు ఈ ప్రొడక్ట్ వాడండి, మీరు ఒక్కసారి యూజ్ చేయండి అంటే ఎందుకని యూజ్ చేయాలి, నేను ఎందుకు యూజ్ చేయాలనే డౌట్ కూడా మీకు వస్తుంటుంది. మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడతామనండి బిజినెస్ చేసేటప్పుడు. క్రియేట్ యువర్ ఓన్ స్టోరీ ఆర్ క్రియేట్ యువర్ ఓన్ టెస్టిమోనియల్ అంటాం. అంటే ఏంటంటే మీరు ఈ ప్రొడక్ట్ గురించి, ఈ ప్రొడక్ట్ ఇంత గొప్పది అంత గొప్పది అని మీరు ఇంకొకరికి చెప్పడానికి ముందర మీరు వాడినప్పుడు మీకు సొంతంగా దాని నుంచి ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ప్రొడక్ట్ ఏ విధంగా మీకు బెటర్ చేయగలుగుతుంది, మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్ కంటే ఇది ఏ విధంగా బెటర్ అని ఒక క్లారిటీ వస్తుందండి ఫస్ట్. ఓకే, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఆ ప్రొడక్ట్ గురించి చాలా కన్విక్షన్ తోటి చెప్పగలుగుతారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వినోద్ చాలా మంది నన్ను అన్నారు, సార్ వినోద్ ఈయన రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ యాజ్ అ ట్రైనర్ కింద 1.5 year బ్యాక్ ఒక ట్రైనర్ కింద జాయిన్ అయినప్పుడు ఆయనకి రకంగా చెప్పేవారు కాదు సార్, కానీ చూస్తుండగా ఆయన ట్రైనింగ్స్ చాలా వినబుద్ధేస్తున్నాయి, ఆయన చాలా బాగా చెప్తున్నారు సార్. సింపుల్ థింగ్, ఎందుకోసం చాలా బాగా చెప్తున్నారంటే అది నడిచే కొద్దీ ప్రొడక్ట్స్ వాడే కొద్దీ ఈవెన్ వినోద్ గారికి కూడా యాజ్ అ ట్రైనర్ కన్విక్షన్ బిల్డ్ అయిపోయింది లోపల. సో హీ వాజ్ ఏబుల్ టు టెల్, ఇంకా చాలా బాగా చెప్పగలుగుతున్నారు, ఇంకా చాలా నమ్మకంగా చెప్పగలుగుతున్నారు. సేమ్ విత్ యూ, మీరు కూడా యూజ్ చేస్తున్నప్పుడు ఇంకా చాలా కన్విక్షన్ తోటి చెప్పగలుగుతారు మీ కస్టమర్స్ కి. సో దట్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట అండి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. మీరు అనుకోవచ్చు ఏంటండి ఇది రిటైల్ చేసుకుంటున్నాను, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. మనకి టర్న్ ఓవర్ జరగాలి అంటే మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే లాయల్ కస్టమర్స్ కావాలి, మన ప్రొడక్ట్స్ వాడుకునే వాళ్ళు ఉండాలి. అండ్ బిలీవ్ మీ అండి, నేను చూసిన వాళ్ళల్లో చాలా మంది సక్సెస్ఫుల్ లీడర్స్ యాజ్ ఏ ప్రొడక్ట్ కన్స్యూమర్ కింద ప్రొడక్ట్ వాడుకోవడానికి వచ్చిన వాళ్ళే దే స్టార్టెడ్ లైకింగ్ ద ప్రొడక్ట్,
నేను ఇవాళ రేపు నేను కొన్ని ఈ న్యూ ఎంట్రీ మోడల్ ద్వారా ఎవరైతే కొత్తగా మీలాగా ఎవరైతే కొత్తగా వచ్చి విత్ ఇన్ ఫ్యూ మంత్స్ 2 months 3 months లోనే సక్సెస్ సాధించారు, BFI BBI పొజిషన్స్ కి వెళ్ళారు, అటువంటి వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళ స్టోరీ పబ్లిష్ చేస్తున్నారు అనమాట. సో ఈ స్టోరీ పబ్లిష్ చేసే టైంలో మేము చూస్తే కనుక వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పార్ట్ ఏంటి అంటే కనుక ప్రొడక్ట్ బాగా నచ్చింది. సో వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్ నే వాళ్ళు షేర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ పీపుల్ స్టార్టెడ్ అప్లోడింగ్, సార్ మీరు ఫలానా ప్రొడక్ట్ ఇచ్చారు, ఇది సూపర్ ఉందండి, ఇది మేము ఎప్పుడు ఇటువంటి ప్రొడక్ట్ వాడలేదు, ఇంత మంచి రిజల్ట్ ఉంది అని చెప్పడం మొదలు పెట్టారు. లేదంటే వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళ స్టోరీస్ లో ప్రొడక్ట్స్ ద్వారా చాలా బెనిఫిట్స్ చూడగలిగారు. వీటితోటి విపరీతమైన కన్వెక్షన్ బిల్డ్ అయ్యి వాళ్ళు చాలా యాంబేకి చాలా క్లోజ్ అవ్వగలిగారు, ఈ అసోసియేషన్ ని చాలా లైక్ చేయడం మొదలు పెట్టారు. నా బికాస్ మన ప్రొడక్ట్ నుంచి మన ఎంటైర్ బిజినెస్ స్టార్ట్ అవుతుందంటే నమ్మండి, ఆల్ రిలేషన్స్ ఎవ్రీథింగ్. ఒక్కసారి కస్టమర్ అనే వాళ్ళు ఫామ్ అయిన తర్వాత మీకు దాని తర్వాత ఏ ప్రొడక్ట్ చెప్పినా సరే వింటారా, ఎంఏ నుంచా, ఓకే న్యూట్రలైట్ నుంచా, ఓకే ఆర్టిస్ట్ నుంచా, మీరు ప్రొడక్ట్ ఏం చెప్పినా సరే వినడానికి రెడీగా ఉంటారు. అండ్ ఐ థింక్ ఇప్పుడు మిషన్ 5K కోసం చూస్తున్న వాళ్ళు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ అని చెప్పొచ్చండి. రీజన్ ఎందుకంటే నేను జస్ట్ ఈ మంత్ రేపటి వరకు ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. ఏమి సూపర్ ఆఫర్ అండి, 2900 వర్త్ ప్రొడక్ట్స్ కొంటే ఒక ప్రిఫర్డ్ కస్టమర్ 400 రూపాయలు డిస్కౌంట్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళు పెట్టి 5000 రూపాయలు పెట్టి కొంటే వాళ్ళకి 5800 రూపాయలు డిఏపి వర్త్ ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే దాదాపు ఒక ఎంత కాదనుకున్నా ఒక 6300 6400 రూపాయల ప్రొడక్ట్స్ వాళ్ళకి 5000 రూపాయలకే వాళ్ళకి దొరుకుతున్నాయి అన్నట్టు. సో మిషన్ 5K చేయడమే కాదు, మీ కస్టమర్స్ కి మంచి బెనిఫిట్ ఇస్తూ కూడా మీ మిషన్ 5K కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అర్నింగ్ కూడా సూపర్ డూపర్ ఉండబోతుంది. అండ్ ఎస్, ఈ బిజినెస్ మీరు బిజినెస్ లోపలికి వచ్చారు, ఎంత చేస్తున్నారు, సరే ఈ బిజినెస్ ఎందుకోసం చేయాలి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి అటెండ్ చేస్తాను, డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించిన మీటింగ్. ఇక్కడ నేను మన శ్రీనివాస్ యాదవ్ గారి టీంలో కొంతమందికి నేను ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాను. ఐ విల్ ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. అందుకోసమే మీరు దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హియర్, సో మీకు చెప్తే బాగుంటుంది అనిపించింది. ఓకే, సో ఇంట్రెస్టింగ్ మీటింగ్ లో మాకు తెలిసిన విషయం ఏంటంటే, సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కి సంబంధించిన మీటింగ్. దీనికి చాలా మంది హైయర్ అఫీషియల్స్ వచ్చారు, IDSA నుంచి పీపుల్ వచ్చారు, అండ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక మినిస్టర్ వచ్చారు, అండ్ అలాగే ఒక ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది చూస్తున్న ఒక కీ పర్సన్, ఒక కీ బ్యూరోక్రాట్, జయేష్ రంజన్ అనే సిపికెన్, గూగుల్ హిస్ నేమ్ ఆల్సో. ఓకే, సో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన రావడం జరిగింది. ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తున్నారు. దిస్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనంటే, ఒకప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రావడానికి ముందర ఎందుకు తెలంగాణ పార్టీ రావాలి, ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ రావాలనడానికి ఒక పెద్ద మోటివ్ ఏంటంటే ఫార్మర్ సూసైడ్, రైతుల ఆత్మహత్యలు చాలా పెద్ద అజెండా కింద తీసుకుని వచ్చారండి వాళ్ళు. అండ్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ద నెసెసరీ థింగ్స్, చాలా మటుకు ఈ వాటర్ రిసోర్సెస్ అవి క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ దట్ ఫార్మర్స్ యొక్క సూసైడ్స్ చాలా వరకు ఆపగలిగారు. ఓకే, సో యాక్చువల్లీ దట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ దెమ్. కానీ వాళ్ళకి ఇప్పుడు ఎదురవుతున్న అతి పెద్ద సమస్య ఏంటి అని చూస్తే కనుకండి, ఫార్మర్ సూసైడ్ తగ్గింది, కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ ఆర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అటువంటి వాళ్ళ సూసైడ్స్ పెరిగిపోయాయి. ఏంటి ఎందుకు పెరిగిపోయి అనేసి చెప్పి చూస్తే కనుక రీజన్ ఏంటి అనేసి చెప్పి చూస్తే, బికాస్ ఫినాన్షియల్ ట్రబుల్స్, ఉద్యోగాలు దొరకట్లేదు. అది కాకుండా ఇంకొక సమస్య, ఇంక్రీజ్డ్ క్రైమ్. ఏంటి క్రైమ్? పిక్ పాకెటింగ్స్, చైన్ స్నాచర్స్. ఒరే వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా అనేసి చెప్పి చూస్తే కనుక గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో దీని అంతటికి కీ ఎక్కడుంది అని చూస్తే కనుక వీళ్ళెవరికి కూడా జాబ్స్ లేవు, వీళ్ళెవరికి కూడా ఇన్కమ్ సోర్సెస్ లేవు. ఇన్కమ్ సోర్సెస్ లేకపోవడం వల్ల దే ఆర్ గెటింగ్ ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. సరే ఇన్కమ్ సోర్సెస్ ఇద్దాము, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇద్దామంటే ఇప్పుడు ఒక స్టేట్ కానీ ఒక కంట్రీకి కానీ ఉండే పాపులేషన్ లో కేవలం 1% మందికి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వగలదండి. ఒక రాష్ట్రం 1% మందికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే 1% ఆఫ్ పాపులేషన్ కి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు, 1% ఆఫ్ హౌస్ హోల్డ్స్ కి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే అక్కడికి ఆల్మోస్ట్ 40% ఆఫ్ దేర్
ఇన్కమ్ ఓన్లీ ఇలాగ జీతాలు ఇవ్వడానికి వెళ్ళిపోతుంది. అదే 2.5% హౌస్ హోల్డ్స్ కి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే ఇంకా గవర్నమెంట్ దగ్గర డబ్బులు కూడా ఉండవు, జీతాలే అన్ని జీతాలకి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో దే కెనాట్ క్రియేట్ ఎనీ న్యూ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఫర్ షూర్. ఇప్పుడు ఏం చేయాలి, నేను ప్రైవేట్ కంపెనీస్ తీసుకురావాలి, మెషినరీ ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ సెట్ చేయాలి. కానీ ఎన్ని ఫ్యాక్టరీస్ సెట్ చేసినా ఇంక్రీజ్డ్ ఆఫ్ ఆటోమేషన్, ఇంక్రీజ్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనివల్ల ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయడం కూడా కష్టంగా ఉంది. సరే, వాట్ ఆర్ ద సోర్సెస్ అనేసి చెప్పి చూసినట్లయితే ద బిగ్గెస్ట్ సోర్స్ జనాలు సంపాదించుకోవడానికి ఉండే అతి పెద్ద సోర్స్ ఏంటి అంటే దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. బికాస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈస్ క్రియేటింగ్ అవెన్యూస్. వాళ్ళకి ఒక సైడ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి లేదంటే ఒక ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవడానికి ఒక పెద్ద ఎవెన్యూ కింద తయారైంది విచ్ ఇస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇంకా కనీసం 1% కూడా పెనిట్రేట్ కాలేదు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంటే ఇంకా ఎంత పొటెన్షియల్ ఉందో ఆలోచించండి. కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ జరగబోతోంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. అండ్ తద్వారా చాలా మందికి మనం రోజు వింటూ ఉంటాం కదండి, 5,000కి 10,000 రూపాయలకి దర్ ఆర్ సో మెనీ ఇంజనీర్స్ వర్కింగ్. ఇంజనీరింగ్ చేసి 10,000 రూపాయలకి పనిచేస్తున్న వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. మనం ఇక్కడ చెప్తున్నాం జాగ్రత్తగా వర్కౌట్ చేయండి, జాగ్రత్తగా మీరు నేర్చుకుని బిజినెస్ చేయండి. విత్ ఇన్ 3 months లో ఒక 5,000 రూపాయలు ఎలా సంపాదించుకోవచ్చో మీరు నేర్చుకుంటారు. విత్ ఇన్ 6 to 8 months లో ఒక 10,000, తర్వాత 20,000. మనం గోల్స్ గురించి మాట్లాడుతాం. నాకు రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాయి స్టేటస్ లో పీపుల్ హూ హ్యావ్ స్టార్టెడ్ దర్ జర్నీ అట్ 4,000 రూపీస్, 2,000 రూపీస్. వాళ్ళు జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 to 8 months లో వాళ్ళు 10 times ఇంక్రీజ్ చేసుకున్నారు. 30,000 తీసుకుంటున్నారు, 40,000 తీసుకుంటున్నారు అనేసి చెప్పి మనకి బోల్డ్ అన్ని మంది స్టేటస్ పెడుతున్నారు. బికాస్ దిస్ ఈస్ క్వైట్ పాసిబుల్. బోల్డ్ అంతమంది అన్ఎంప్లాయిడ్ పీపుల్, యంగ్ యూత్ పీపుల్ వస్తున్నారు, బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు అండ్ దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. సో జస్ట్ మనం అనుకుంటే ప్రొడక్ట్ ఒక్కటే కాదండి, మనము ఇస్తున్న ఈ ప్రొడక్ట్ అనేది ఇంత పెద్ద ఆపర్చునిటీని మార్కెట్ లో క్రియేట్ చేస్తుంది. సో దీన్ని మీరు కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక యూ షుడ్ బి ఎర్లీ స్టార్టర్. అండ్ ఇప్పుడు మీరందరూ కూడా బిజినెస్ తీసుకున్నారు కదండి, యూ హావ్ టేకెన్ ఎ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. దీనికి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఒకే ఒక విషయం. డోంట్ థింక్ దట్ నేను ఇవాళ బిజినెస్ లోకి నేను చేరగానే నాకు డబ్బులు వచ్చేయాలి అని అనుకోకండి. ఎందుకంటే ఏ బిజినెస్ లోనూ కూడా సరైన బిజినెస్, లెజిటిమేట్ బిజినెస్ దేంట్లోనూ కాకుండా దేంట్లో అయినా సరే ఉత్తరే కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వరండి. దెల్ బి వర్క్. ఇందులో చేయడానికి వర్క్ ఉంటుంది, మన వర్క్ కి తగ్గట్టు మన ఆదాయం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ ఇక్కడ ఇంతమంది లీడర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి, ఆంబే కంపెనీ 23 సంవత్సరాలు వచ్చి ఇక్కడ ఇండియాలో నిలబడి ఇంతమందికి హోప్ ఇవ్వగలిగిందంటే బికాస్ ఇట్ పేస్ లాట్ ఆఫ్ మనీ. మీరు మొన్న A70 గ్రోత్ మీట్ లో చూడాలి, ఎన్ని కోట్ల రూపాయలు ఇయర్ కోర్ ప్లస్ లో ఇన్సెంటివ్ రూపంలో పే చేసాము అనేసి చెప్పడం జరిగింది. సో వీ హ్యావ్ మనీ. కానీ ఈ మనీ సంపాదించుకోవాలంటే ప్లీజ్ డోంట్ థింక్ దట్ నేను ఇవాళ జాయిన్ అవుతాను, ఎవరెవరు ఏం చేస్తుంటారో చూస్తూ ఉంటాను, నాకు డబ్బులు వచ్చేయాలి, అలా రావు. మీరు ఒక ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు దానికి ప్రాపర్ గా నేను ఉద్యోగం ప్రతిరోజు వెళ్ళాలి, అక్కడ పని చేసుకోవాలి, రావాలి అని మీరు ఎలాగా మీ మైండ్ సెట్ ని ట్యూన్ చేసుకుంటారు, లేదంటే మీ వ్యాపారం చేసుకునేటప్పుడు రోజు వెళ్ళాలి, షాప్ తెరవాలి, కూర్చోవాలి, చేసుకురావాలి అని ఎలా మైండ్ సెట్ ని ట్యూన్ చేసుకుంటారో, ఈ బిజినెస్ ని కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఓన్ బిజినెస్. ఇది మీ అప్లైన్ బిజినెస్ కాదండి, లేదంటే ఎవరిదో బిజినెస్ కాదు, యాంబేది కాదు. ఈ బిజినెస్ మీది. మీ బిజినెస్ ని బెటర్ చేసుకుని మీ బిజినెస్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటే అట్లీస్ట్ రోజు ఒక 2 గంటలు అంటారా, 3 గంటలు అంటారా, మీకు ఎంత టైం మీరు అనుకుంటున్నారో ఆ టైం మెటిక్యులస్ గా ఎటువంటి సాకులు రీజనింగ్స్ చెప్పకుండా మీరు ఆ బిజినెస్ లో ఈ టైం ని పెట్టాలి. ఎస్, యుల్ బి గెటింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క రోజు వర్షం పడుతూ ఉంటుంది, ఒక్కొక్క రోజు కరెంట్ ఉండదు, ఒక రోజు సడన్ గా ఇంట్లో ఏదో ఎమర్జెన్సీ అంటాము, లేదంటే ఒక రోజు ఎవరో గొడవ పెట్టుకున్నారు, మీ మనసు బాగోదు. దీస్ ఆల్ ఆర్ ప్రతి ఒక్కటి ఛాలెంజ్ కింద ఉంటది. ఎవరో పెడితే లేదు ఇలాంటి బిజినెస్ పనిచేయమన్నారు, ఈ బిజినెస్ చేస్తున్నావా అని ఆహ్వానం చేశారు. సో వాట్ ఎవర్ ఏది వచ్చినా సరే మీరు మెటిక్యులస్ గా చేయాల్సిన విషయం, మీ 2 గంటల టైము మీరు బిజినెస్ లో పెడుతున్నారా లేదా. మీరు పెడుతున్నారు అంటే యూ కెన్ డెఫినెట్లీ సీ రిజల్ట్. ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ పీపుల్ కి నాన్ సక్సెస్ఫుల్ పీపుల్ కి ఒకటే డిఫరెన్స్ అండి. సక్సెస్ఫుల్ పీపుల్ కన్సిస్టెంట్ గా వాళ్ళ టైం ని పెట్టుకుంటూ వచ్చారు. ఒక దాన్ని
నేను ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్. నేను కాకినాడ నుంచి వచ్చాను, ఇక్కడ సెటిల్ అయ్యాను. మా బ్రదర్ నాకు ఒక విషయం చెప్పాడు. నాకు ఇది చాలా నాకు వింతగా అనిపించింది అప్పట్లో. ఏంటంటే మా బ్రదర్ జస్ట్ అప్పట్లో ఇంకా డిగ్రీ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చేసారు. నేను అన్నాను, ఎలాగని డిగ్రీ చేసి జస్ట్ డిగ్రీ తోటి ఎలా బతికేయగలం ఇక్కడ, ఏంటి, ఏం చేసేస్తావు అని చెప్పంటే, మా అన్నయ్య అన్నాడు, లేదురా నేను అదేంతా కాదు, నేను హైదరాబాద్ ని నమ్ముకుని వచ్చానురా. ఏదైనా నువ్వు ఒక దాన్ని నమ్ముకుని వస్తే అది నిన్ను మోసం చేయదు, ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తుంది అనేసి. ఏదైనా సరే నువ్వు దేన్ని బిలీవ్ చేస్తావో అది ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తుంది అనేసి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దాట్. మీరు ఆమ్వే ఆపర్చునిటీస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ అనేసి చెప్పి మీరు బిలీవ్ చేయండి. ఎవ్రీడే దీని మీద టైం పెట్టండి, యూ కెన్ డెఫినెట్లీ చేంజ్. ఇవాళ మనం మొన్న సండే చేసిన మీటింగ్ లో ఎంత మందిని చూపించాం, ఎంత మంది దే చేంజ్ దైర్ లైఫ్స్. వాళ్ళు ఒక్కసారిగా దే స్టార్టెడ్. ఫస్ట్ మీ గోల్ ఎంత ఉండాలి? 5,000 రూపాయలు సంపాదిస్తే చాలు, దాని తర్వాత 10,000 చాలు, దాని తర్వాత మీరు ఎంత సంపాదిస్తున్నారో మీ ప్రొఫెషన్ నుంచి ఇంకో అంత సంపాదిస్తే చాలు అని పెట్టుకోండి. దాని తర్వాత డబుల్, దాని తర్వాత ట్రిపుల్. గోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆ గోల్ ని మీరు ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి, ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ చూడగలుగుతారు. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ వాట్ వీ కెన్ సే. I hope నేను I came here Mission 5K గురించి మాట్లాడడానికి వచ్చాను, but I started talking about a lot of things. Like Mission 5K is very simple thing అండి. 400 పాయింట్లు కస్టమర్ల ద్వారా ఏ రకంగా టర్న్ ఓవర్ చేయాలి, ఇది మీకు ప్రతి నెల 5,000 రూపాయలు సంపాదించి పెడుతుంది. 400 పాయింట్లు ప్రతి నెల ఏ రకంగా చెయ్యాలి? మీరు అది క్వీన్ యూజ్ చేస్తారా, లేదంటే యూ విల్ యూజ్ సంథింగ్ లైక్ న్యూట్రిషన్ యూజ్ చేస్తారా, ఆర్టిస్ట్రీ యూజ్ చేస్తారా? మనకి వీ హ్యావ్ సో మెనీ, మనకి బ్యూటీ కన్సల్టెంట్ ఒకళ్ళు, హెల్త్ కన్సల్టెంట్ ఒకళ్ళు ఉంటారు. ఆ కన్సల్టెంట్ సపోర్ట్స్ తీసుకుంటారా, లేదంటే మీ కస్టమర్స్ కి కాస్త ప్రిలిమినరీగా మీరు కన్విన్స్ చేసి తర్వాత మన ప్రశాంతి గారు, వినోద్ గారు చేసే వండర్ఫుల్ ట్రైనింగ్స్ లో వాళ్ళకి పీసీ చేసి వాళ్ళకి లింక్ ఇచ్చి ఒకసారి ఈ సెషన్ చూడండి మీకు అర్థమవుతుంది ప్రొడక్ట్స్ గురించి అని కూర్చోబెడతారా? We have so many avenues to create revenue. మనం జనరేట్ చేసుకోవడానికి టర్న్ ఓవర్ కంపెనీ చాలా ఎవెన్యూస్ ఇచ్చింది. వీటన్నిటికీ మించి బిగ్గెస్ట్ రెవెన్యూ ఎవరంటే మీ అప్లైన్. మిగిలిన చోట్ల ఎవరైనా సాయపడరు, మీ అప్లైన్ ఎప్పుడు కూడా మీరు ఎదగాలని కోరుకుంటారు. దట్స్ అ గుడ్ పార్ట్. ఓకే, సో ఇంత బెస్ట్ ఆపర్చునిటీలో ఉన్న మీరు కంప్లీట్ గా ఉపయోగించుకుని యూ షుడ్ మేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేసి చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. Okay, and if you have any doubts, you can definitely revert to us. మీరు మమ్మల్ని అడగచ్చు కంప్లీట్ గాను. Okay, this is exclusive session. శ్రీనివాస్ యాదవ్ గారి టీమ్ కి మాత్రమే ఎక్స్క్లూజివ్ గా పెట్టడానికి కూడా కారణం అదేనండి. బికాస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఓపెన్ గా అడగండి, ఏం పర్వాలేదు. దిస్ ఈస్ యువర్ ఫోరం. మొమాటపడక్కలేదు, సిగ్గుపడక్కలేదు. యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ ఆల్ ఆఫ్ us. Okay, or else మీరు చాట్ బాక్స్ లో పెట్టచ్చు. I think this is what I want to convey. Thank you very much.